ఈరోజు కాచిగూడ తులజాభవన్లో ధూపదీప నైవేద్య అర్చకుల రాష్ట్ర కార్యవర్గ సమావేశం చాలా వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మొట్టమొదట కాశ్మీర్ పహల్గామ్లో మృతి చెందినటువంటి భారతీయుల సంస్మరణార్థం ఈ యొక్క మౌనం పాటించడం జరిగింది. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భవిష్యత్తులో రాష్ట్ర కార్యవర్గం తీసుకునేటువంటి నిర్ణయాలపై సమీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 6,758 మంది ధూపదీప నైవేద్య అర్చకులకి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాన్ని ఇస్తూ ఉద్యోగ భద్రతను కల్పించాలని చెప్పి, అదేవిధంగా ధూపదీప నైవేద్య అర్చక పథకం కింద ఏదైతే ఉన్నదో ఆ పథకాన్ని తొలగిస్తూ ఈ ధూపదీప నైవేద్య అర్చకులందరినీ కూడా దేవాదాయ శాఖలో రెగ్యులర్ అర్చకులుగా గుర్తించాలని చెప్పి, అదేవిధంగా కాచిగూడలో ఉన్నటువంటి అర్చక భవనాన్ని దేవాదాయ శాఖ వారు మరమ్మతులు చేసి ధూపదీప నైవేద్య అర్చకులకి వారి సౌకర్యార్థం అప్పచెప్పాలని చెప్పి పలు తీర్మానాలు ఈరోజు చేయడం జరిగింది. ఈ తీర్మాన ప్రతిని రాష్ట్ర కార్యవర్గం దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి గౌరవశ్రీ కొండ సురేఖ్ గారికి, కమిషనర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా యొక్క ధూపదీప నైవేద్య అర్చకులుగా గత 18 సంవత్సరాల నుంచి అర్చక విధులు నిర్వర్తిస్తున్నటువంటి మాకు ఉద్యోగ భద్రతను కల్పిస్తూ కనీస వేతనం 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము తీర్మానం చేయడం జరిగింది. జై అర్చక, జై అర్చక, జై అర్చక. ధూపదీప నైవేద్య అర్చకుల ఐక్యత, ధూపదీప నైవేద్య అర్చకుల ఐక్యత. జై అర్చక.